హాయ్. నా పేరు రవి. యాక్చువల్లీ నేను మీ కాలేజే. మేబీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ ఇస్తారా? తప్పుగా కాదు, యాజ్ ఏ ఫ్రెండ్గా. మిమ్మల్ని చూస్తే మ్యారీడ్కి వెళ్ళా అనిపిస్తున్నారు, బట్ జస్ట్ ఫ్రెండ్స్ అండి, ఇంకేం వద్దు. నేను మాట్లాడుతుంది మీతోనండి. హలో, మిమ్మల్ని. 1 సెకండ్ ఉండు బ్రో. హలో, ప్లీజ్ చెప్పండి. ఏంటి బ్రో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు? ఎవరు నువ్వు? తన మొగుణ్ణి. సారీ బ్రో, సేమ్ కాలేజ్ కదా, ఫ్రెండ్లీగా. ఇట్స్ ఓకే. ఈ ఏజ్లో ఇవన్నీ కామన్. కాకపోతే ఒక అమ్మాయిని ఇష్టపడడం తప్పు కాదు బ్రో, ఇబ్బంది పెట్టడం తప్పు. నెక్స్ట్ టైం నీ పైన ఇంట్రెస్ట్ లేని అమ్మాయిని ఇరిటేట్ చేయకు. సారీ బ్రో. బయలుదేరదామా? అవును, మీరేం తప్పుగా అనుకోలేదుగా. దేని గురించి మాట్లాడుతున్నావు సీత? అదే ఇందాక ఆ అబ్బాయి నాతో అలా బిహేవ్ చేశాడుగా. ఆ విషయం నేను అక్కడే మర్చిపోయా. అయినా కాలేజ్ అన్నాక అబ్బాయిలు వెంట పడుతూనే ఉంటారు. కాలేజ్ అనే కాదు, ఒక అమ్మాయి చుట్టూ అబ్బాయిలు ఉంటూనే ఉంటారు. కనీసం పెళ్ళైన అమ్మాయిని కూడా చూడరా? చూడరు. ఒక అమ్మాయి నచ్చాక తన ఆంటీయా, పెళ్ళయిందా, పిల్లలున్నారా, ఇవేం చూడరు సీత మా అబ్బాయిలు. మా ట్రయల్స్ మేము వేసుకోవడం కామన్, కానీ దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. కానీ ఒక అమ్మాయి కరెక్ట్గా ఉంటే ఒక అబ్బాయి ఎంత ట్రై చేసినా, ఎన్ని విధాలుగా లొంగ తీసుకోవాలని చూసినా ఆ అమ్మాయి చిటికెన వేలు గోరును కూడా టచ్ చేయలేరు. మరి నేను కరెక్ట్గానే ఉన్నానా? ఈ జనరేషన్లో 99% అమ్మాయిలు ఎవరూ కరెక్ట్గా లేరు సీత. ఏదో ఒక పాయింట్లో అబ్బాయిలకు లొంగిపోతారు. కానీ ఆ ఒక్క పర్సంటేజ్ ఉన్నారు చూసావా, వాళ్ళు చాలా రేర్ సీత, నీలాగా. అబ్బాయిలందరూ కరెక్ట్గా లేకున్నా వాళ్ళకొచ్చే వైఫ్ మాత్రం సీతలా ఉండాలనుకుంటారు. కానీ నా అదృష్టం, నిజంగానే సీతలాంటి అమ్మాయి దొరికింది. కాదండి, మీలా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. మీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టను. ఏవండి, మీరేంటండి ఇక్కడ? నా కోసం వచ్చారా? సరే సరే, క్లాస్కి టైం అవుతుంది. ఈవినింగ్ త్వరగా వచ్చి పిక్ చేసుకోండి.